గ్రామాల్లో సదుపాయాల కల్పనే లక్ష్యంగా గతంలో ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గ్రామాల్లో సదుపాయాల కల్పనే లక్ష్యంగా గతంలో ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టామని ఇప్పుడు వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాక్షాత్కరించేలా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజర్ ఆజీవికా మిషన్ పథకానికి శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం మండలం మేకవానిపాలెంలో వీబీజీ రామ్జీ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. విధుల్లో ఉన్న ఉపాధి హామీ కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుందామని, పని ప్రదేశంలో కల్పిస్తున్న సదుపాయాల గురించి ఆరా తీశారు. ఉపాధి హామీ పథకంలో పని దినాలను పెంచడంలో పాటుగా చెరువులు, కాలువల వంటి ప్రాధాన్యమైన పనుల్ని పూర్తి చేస్తామన్నారు. గత 5 సంవత్సరాల ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రంలో గాలికి వదిలేశారని, కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని కూడా దారి మళ్లించడంలో గ్రామాల్లో కనీస సదుపాయాలు లేకుండా చేశారన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో 42 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. అన్ని జిల్లాల్లో 2,21,812 మంది ఉపాధి హామీ కార్మికులుంటే మచిలీపట్నం నియోజకవర్గంలో 18,116 మంది ఉన్నారన్నారు. జిల్లాలో 49 లక్షల పని దినాలు, నియోజకవర్గంలో 3.35 లక్షల పని దినాలు కల్పించినట్లు మంత్రి రవీంద్ర తెలిపారు. జనవరి నాటికి బందరు పోర్టును పూర్తవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ, రూరల్ మండల అధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు తదితర నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. గతంలో 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన దృష్టితో, ఎందుకంటే ఇది మొట్టమొదట దీనికి పునాది వేసింది చంద్రబాబు నాయుడు గారు. గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజున మరి పనికి డబ్బులు కావాలంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. అయితే అప్పుడు బియ్యం ఇవ్వండి, బియ్యానికి పని చేయించుకుంటాం అని చెప్పి అప్పుడు మరి అందరికీ ఇక్కడ ఉన్న పెద్దలకు గుర్తుందో లేదు, బియ్యం ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఈ దేశంలోనే మొట్టమొదటి శ్రీకారం చుట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. ఫుడ్ ఫర్ వర్క్ కింద ఆ రోజున ఆ కార్యక్రమం చేసేవాళ్ళు, బియ్యం ఇచ్చేవాళ్ళు. తర్వాత మారి ఎంజీఎన్ఆర్జీఎస్ కింద ఈ ప్రోగ్రాం రావడం జరిగింది. ఎంత పని చేస్తే దానికి తగ్గట్టుగా క్యాలిక్యులేట్ చేసి డబ్బులు ఇవ్వడం. అయితే 2014-19లో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి దేశంలోనే మొట్టమొదటిసారిగా మెటీరియల్ కాంపోనెంట్ కూడా దానికి మ్యాచ్ చేయడం జరిగింది. అంటే గతంలో ఏం చేసేవాళ్ళంటే మట్టి పని మాత్రమే చేసేవాళ్ళు, కాలువలు తవ్వుతామో లేకపోతే చెరువులు తవ్వడమో లేకపోతే రోడ్లు వేసుకోవడం, మట్టితో వేయటమే తప్ప దాని మీద సీసీ రోడ్లు వేసినటువంటి పరిస్థితి లేదు. కానీ 2014లో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మెటీరియల్ కాంపోనెంట్ కూడా దాంట్లో మ్యాచ్ చేసి పెట్టడం వల్ల ఇవాళ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వచ్చినాయంటే దానికి కారణం ఆ రోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి గారు ఆలోచన చేసి ఇవాళ దీనికి వికసిత్ భారత్ కింద, అంటే భారతదేశాన్ని మనం ప్రపంచంలోనే 4వ వృద్ధి చెందుతున్నటువంటి దేశంగా మనం భారతదేశం ఆవిర్భవిస్తూ ఉంది ఈరోజు. అయితే మౌలిక వసతులు కల్పించడానికి మనకున్నటువంటి అవకాశాలని మరింత ముందుకు తీసుకెళ్లాలా, ఉపాధి పథకాన్ని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలా. 100 రోజుల పని దినాలని 125 రోజులు చేయటం, చెరువులు కానీ కాలువలు కానీ మనకున్నటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి మరి ఏర్పాట్లు చేసుకోవడానికి అవసరమైనటువంటి పనులు కూడా దీన్ని మ్యాచ్ చేసి పెట్టడం కూడా జరిగింది. ఇది చాలా ఉపయోగపడే మన కార్యక్రమం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం మరి మంత్రివర్యులు, ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఎందుకంటే గతంలో కూడా పంచాయతీరాజ్ మినిస్టర్గా పనిచేసిన మన యువ నాయకుడు నారా లోకేష్ గారు, ఎందుకంటే ఆ రోజు మనం చూసాం దగ్గర 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు మరి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మనం ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆ సీసీ రోడ్లు మిగిలిన